ఇప్పుడు నాలుగు చిన్నపండి చూసేసుకోండి చాలా మంచిది. పెద్ద నలుగురు తారకులు ఆశ్రయించే పయనించి విజయవంతం చేయాలని నేను సూచించుకోండి. వాళ్ళ ఆలోచనలు ఆకాశం మీ అందరికి నాగరిక కదిలిపోయింది. మీ అందరికీ ఏమైనా రాబడి చూసి కదిలిపోయింది. అలాగే ఘంటసాల గారి పాటలు శ్రీమశ్రీ మిత్రవారి కండు నుంచి, అలాగే రమేష్ గారు, వినోద్ బాబు గారు వాళ్ళ పాటలు చాలా సరళంగా చాలా దృశ్యం భావిస్తున్నాను. అలాగే ఎన్టీఆర్ చేతి చేతులు తెలుగురా గతమెంతో ఘనకీర్తి కలవర చేతి చేతి ఆనందపైన ప్రపంచం నలుమూలగా వ్యాపం చేసిన మన తెలుగు తేజం, తెలుగు పౌరుషం, తెలుగు రోషం, మరియు విశ్వవిఖ్యాత నటసానుభవులు పద్మశ్రీ నటరత్న కళ ప్రఫుల్లి డాక్టర్ ఎల్లి తారక రామారావు గారు 102 సందర్భంలో మేము రావడం, మీతో పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా అదృష్టం భావిస్తున్నాను. మీ అందరికీ పేరు పేరుని హృదయపూర్వక నమస్కారం, సతపూర్వక వందనాలు. ఇలాగే వారి గురించి ఏమేమి చెప్పాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎందుకంటే నా చింతకి ఫుల్ స్టాప్ లేదు. చూసిన ఈ రోజు వారు కాలం చేసిన ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గుర్తించారు. కానీ ఇక్కడ మళ్ళీ తారక గారు మాట్లాడుతున్నారు. 2000 ఎవరు లేదు సత్యజిత్ ఉత్సవాలు జరిగి మన తెలుగు గడ్డ మీద కాకుండా, భారతదేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సత్యజిత్ ఉత్సవాలు చేసుకున్నాము. వారందరికీ పేరు పేరు సరస్వతి నమస్కరిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం సినీ ఎన్టీఆర్ 70 సంవత్సరాల సినీ వచ్చిన పండుగ జరుపుకున్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నేను సౌదీకి వెళ్ళాను, బహ్రెయిన్కి వెళ్ళాను, మళ్ళీ వచ్చినాను, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వెళ్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సత్యజిత్ ఉత్సవాల తర్వాత ఇప్పుడు వారికి 75 సంవత్సరాల సినీ వజ్రోత్సవ పండుగ జరుగుతున్నాయి. వాళ్ళందరికీ పేరు పేరు మరొకసారి నమస్కరిస్తూ నేను ఎన్టీఆర్ గురించి ఏమని చెప్పాను. మహాపురుషుడు, యుగపురుషుడు, కళామతని వరంలో బిడ్డ, దేవస్వరూపుడు మన ఎన్టీఆర్. ఈ సఖానికి సఖపురుషుడు. వారి చలనచిత్ర సినిమాలు ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రం చేశాడు. 1, 2 సాంఘికం, పౌరాణికం, జానపదం, మరెన్నో. శ్రీరాముడు శ్రీకృష్ణుడు తెలియదు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు రూపరేఖలు కల్పించిన ఆయన రూపం తెలుస్తున్నాను. నేను ఒక వేదిక పైన ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారు వేదిక చెప్పాడు. అయోధ్య గుడికి వెళ్ళాడు. స్వామి దర్శనం చేయడానికి శ్రీరాముని వారి దర్శనం తీసుకున్నాడు. బాగా ఆనందం. వారు అక్కడికి వెళ్ళి ఎందుకని వారు రాములు గారి బాలరామ వారి విగ్రహం చూడాలని ఇంటి గారు మీరే అంటే అందరూ మనసు రాముడు శిక్ష అంటే తెలియదు. మనసులో మొదటిపోయాను శ్రీరాముడు శిక్ష అలాగే సమాజం దేవుడు ప్రజలు దేవుడు
స్పోకెన్ లాంగ్వేజ్ అండి. అంటే ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉంది. భారతదేశం భాషలో మనం ఏకైక భాష తెలుగు భాష ఒక్కొక్కటే ఎంపికైందండి. ఒక్క భాష తెలుగు భాష. అలాగే డాలస్లో కూడా టెక్సాస్ స్టేట్లో డాలస్ అనే పట్టణంలో తెలుగు 2 భాష కింద ఆఫర్ చేయడం జరిగింది అఫీషియల్గా అండి. ఇది గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్, అన్ని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు భాష హ్యాస్ బీన్ ఆఫర్డ్ అండి. 2 భాష కింద ఆఫర్ చేయడం జరిగింది. ఇదంతా మనకి చాలా గర్వకారణం. దీనికి ముఖ్య కారణం ఇద్దరు మాత్రం. మొట్టమొదటి ఎన్టీఆర్, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారు మనకి ఒక తెలుగు గడ్డ ఉంది, ఒక తెలుగు రాష్ట్రం ఉంది, ఒక తెలుగుడు ఉన్నాడు. తెలుగుడు సత్తా ఇంటి చూపించాడు మన ఎన్టీఆర్. సెంట్రల్ గజగజలాడించిన ఏకైక నాయకుడు మన ఎన్టీఆర్. దాని తర్వాత ఆయన పార్టీ పెట్టి ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించి మన రాష్ట్రం ముందు తీసుకెళ్ళిన నాయకుడు మన ఎన్టీఆర్. ఆ తర్వాత అదే బాటలో అదే రీతిలో మన నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో అదే రీతిలో మన తెలుగుదేశం పార్టీ ముందు తీసుకెళ్తూ ఇంకొక ముందు అడిగేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువకులకు మంచి భవిష్యత్తు కల్పించి, మంచి ఉద్యోగాలు కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే మన తెలుగు ప్రజలు, తెలుగు యువకులు వాళ్ళ సత్తాన్ని చూపిస్తున్నారు. కాబట్టి మనందరం ఐడెంటిఫై అయ్యామండి. ఇంకొక గర్వకారణం అంటే ఇదే రోజు మే 28, 2023లో దేశ విదేశాల్లో తెలుగు ప్రైడ్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఇది మన చాలా గర్వకారణం. సత్య జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు ప్రైడ్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకా వారి గురించి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు, నా జన్మ సరిపోదు. ఒకే మాట చెప్పండి, సూర్యచంద్రుడు తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంత కాలం వారి రామనామం చరిస్తున్నాను. మేము వారి బిడ్డగా, వారి బసవరామ తారకమ్మ బిడ్డగా జన్మించడం చాలా అదృష్టం భావిస్తూ మీ అందరికీ ప్రేమ అనురాగంతో నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. జై ఎన్టీఆర్. మరణం లేని జననం ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై తెలుగుదేశం. మళ్ళీ మనం పునర్వైభవం చూస్తాం, తెలుగుదేశం పునర్వైభవం చూస్తాం తెలంగాణలో గట్టిగా. దీనికి సమయ సందర్భంలో రావాలి. తప్పకుండా దగ్గరలో ఉన్నాం మనం. సెలవు తీసుకుంటాం. నమస్కారం.